ఈరోజు బిర్యానీ ట్రై చేద్దాం. డబుల్ స్టార్లు ఎట్లుండదు. మా చరణ్ గారు చూడండి రెండోసారి మొన్న ఒకసారి తీసుకుందానే ఈరోజు ఇంకోసారి తింటానే ఉంటాడు. మజీద్ పక్కనే ఉంటాడు. ఈసారి నేను ట్రై చేస్తా. వీడియో చేద్దామని ఇట్లా బిర్యానీ ట్రై చేద్దామని. ముందర చాలా హోటల్ ఉన్నా కూడా ఇదే ఫేమస్. ఏమరా కరీం ఆయన బిర్యానీ వేసుకున్నాం. ట్రై చేద్దాం. మామూలుగా చాలా జొమాటోలో తిన్నాము. ఈసారి అంగల్లో స్పెషల్ అన్నమాట ఇది బిర్యానీ. ఈ బిర్యానీ ఎందుకు వేసినట్టే ఫ్రెండ్స్, అంగల్ ఫేమస్ అనమాట. అంగల్లో చట్నీ అన్నీ వేసి ఇస్తాడు. బిర్యానీ ఫేమస్. చెప్తే లెగ్ పీస్ కూడా వేసి ఇస్తాడు. 3 పీసులు ఇస్తాడు ఆయన. ముందు భలే తింటాండి ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే. డైలీ ఒకటి తింటాండి. అప్పుడు 40-50 రూపాయలు ఉంటాండా. ఇప్పుడు 100 రూపాయలు పెంచేసినాడు కాబట్టి తినలా నేను. జొమాటోలో 150-160 ఎందుకులే మనం పెట్టేది. మన అంగల్లోనే ఫేమస్ బిర్యానీ ఉంది కదా, మనం తిందాంలే అని చెప్పి నేను ఇంకా తీసుకొచ్చినాను అనమాట బిర్యానీ. కట్టి చట్నీ అంటారు దీన్ని. భలే ఉంటుంది టేస్ట్. ఇది నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి నాకు చాలా రోజులు లేపింది తిని. బాగుంటుంది జ్యూసీగా ముక్క. ఆయన అయితే 2 ఇస్తాడు ఫ్రెండ్స్. షేర్వా ఒకటి ఇస్తాడు, ఇంకా కచంబర్ ఇస్తాడు అనమాట. షేర్వా కూడా భలే ఉంటుంది టేస్ట్. అంగల్ ఫేమస్ డబుల్ స్టార్ బిర్యానీ అందరికి తెలుసు ఆల్మోస్ట్ అంగల్లో ఉండే వాళ్ళకి. అలవాటు నాకు ముందు తిని ఈ మధ్య వదిలేసిన. ముందు భలే తింటాండి, డైలీ తెచ్చుకుని తింటాండి. అలవాటు అయిపోయింది నాకు చాలా రోజులు తింటే. ముక్క కూడా బాగుంటుంది టేస్ట్, స్పైసీ. బిర్యానీ ఎట్లా చేయాలి అట్లా చేస్తారు వీళ్ళు. మామూలుగా వేరే రెస్టారెంట్స్ అన్నీ వేస్ట్ అవి. కట్టి చట్నీ ఎర్రగడ్డలు వేసిందా, ఎర్రగడ్డలు చెప్పిండే వేసిందా కొంచెం. నిజంగా 100 రూపాయలు వర్త్ అంటే వర్త్. ముందు తక్కువ ఉండే, ఇంకా 10-20 తగ్గిస్తే ఇంకా చాలా మంది తీసుకుంటారు అనుకుంటా. స్కిన్ కూడా బాగుంటుంది దీంట్లో టేస్ట్. స్కిన్ కూడా తినేస్తాను నేను, అంత బాగా చేస్తాడు స్కిన్ కూడా. కంజీపుట్లు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఎందుకంటే అంగల్లో అదొక హోటలే బాగా క్లిక్ అయినది. డైలీ 30,000 వరకు జరుగుతుంది బిజినెస్. అంత బాగుంది అంట. లెక్కేసుకోండి, డైలీ 20-30,000 జరుగుతుందంటే మీరే ఇంకా ఏ మాదిరిగా టేస్ట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఇద్దరు అన్నదమ్ములే అన్నోళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా కాదు అలవాటు పడిపోతే డైలీ తింటారు, అట్లుంటుంది టేస్ట్. అది ఎక్కువ చెప్పింది మర్చిపోయినా. పోదాంటే నా ఫ్రెండ్ ఉన్నాడు ఆడ. నా ఫ్రెండ్కి ఇచ్చేసినాడు అనుకొని డబ్బులు వేసినా. నాకు ఇచ్చేసినాడు అనుకొని 5-10 నిమిషాలు వెయిట్ చేసినాడు. నాకు నమాజ్ టైం అయిపోతుంది, లేట్ అయిపోతాండే. సర్రని వస్తే మళ్ళీ నువ్వు ఇచ్చినా అని చెప్పి ఆయన అన్న వచ్చేసరికి చెప్పేసి బిర్యానీ వేసుకొని తినేసి బోల్ కదా నమాజ్కి మళ్ళీ టైం అవుతుంది. మీకు చెప్పేది మర్చిపోయినా, మజ్జిగలో భలే ఉంటుంది. ఇప్పుడు చలికాలము, నాకు ఆల్రెడీ జలుబు ఉంది కాబట్టి ఎక్కువ తిన్నా. మజ్జిగలో నిమ్మకాయ పిండుకొని ఏమే మజ్జిగ, రైసు, నిమ్మకాయ ముక్క, కొంచెం చట్నీ తింటారు కదా. ఇప్పుడు చెప్తా కానీ ఎట్లుంటుందో జ్యూసీగా ఇట్లా. అబ్బా అంత టేస్ట్ ఉండదు, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లా భారీ టేస్ట్. ఆంధ్ర స్పైస్, పిడాస్ పవర్చి ఆడిపోలు అట్లా ఉంటుంది టేస్ట్ ఇది. పుల్లగా భలే ఉంది. కొంచెం పుల్లగా కూడా ఉంది. సూపర్. గుడ్ ట్రై చేయండి అంగల్లో ఉంటే. ఫైనల్గా ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మామూలుగా ఆంధ్ర స్పైస్ కానీ పిటాస్ వాచ్ కానీ రైస్ చిల్లేమో ఎక్కువ అయిపోతుంది. దీంట్లో రైసు నిజం చెప్పాలంటే సరిపోదు. నువ్వు గుసుకా తెచ్చుకుందామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. తినేస్తాం, అసలు తిన్నామనేది కూడా తెలియదు మనకు, అంత బాగుంటుంది టేస్ట్. సరిపోదు నాకు రైస్. కడుపులో ఇంకా ఖాళీగా ఉంది. మీకు కడుపులో ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా గుసుకా తినచ్చు అంటుంది కడుపు. అంత బాగుంటుంది టేస్ట్. తిని
ముక్క చూడండి ఆడ ఏం కూరగా నమాజ్